ప్రశాంతంగా ఉండడానికి భగవంతుడి పాదముల యందు మన మనస్సు నిలిపి నమస్కారం చేసుకోవడానికి, ఆయన అనుగ్రహాన్ని మనం పొందడానికి. అక్కడికి వెళ్ళి అన్యమైన విషయాలు మాట్లాడితే స్వామి ఏమీ అనుగ్రహించడు. మనం సత్యనారాయణ వ్రతం చేస్తున్నాం. వ్రతం చేస్తుంటే బ్రహ్మగారు సాయి గారు 1000 నామాలు చెప్తారు, సహస్రనామం. మీరు ఆ నామాల్లో 1000 నామాల్లో ఎన్ని నామాలకి మనస్ఫూర్తిగా పుష్పాలు వేశారో చెప్పండి. అయితే 108 కూడా వేరు. అయితే అన్ని నామాలు చేయడానికి కారణం ఏమిటంటే కనీసం ఒక నామమైనా 10 నామాలకైనా మన మనస్సు ఏకాగ్రత కలుగుతుందేమో అని అన్ని నామాలు చేయడం కారణం. కాబట్టి మన మనస్సు ఏకాగ్రతగా ఉండాలంటే ఏం చేయాలి? భగవంతుడి పాదముల యందు మన మనస్సు నిలపాలి. అది ప్రధానమైన విషయం. మనకి సనాతన ధర్మం అని, మన ధర్మం పేరేమిటి? సనాతన ధర్మం. సనాతన ధర్మం అంటే ఎవరో పెట్టిందో ఈ మధ్యకాలంలో వచ్చిన ధర్మం కాదని. అంటే మిగతా మతాలన్నీ మధ్యకాలంలో 16వ శతాబ్దమో లేదా 5000 సంవత్సరాల క్రితమో ఇవన్నీ వచ్చినవి. కానీ మన హిందూ మతం ఉందే సనాతన ధర్మం సృష్టి ప్రారంభం నుంచి ఉంది. అంటే ఈశ్వరుడు ఎప్పుడైతే ఆయన ఉద్భవించాడో మహానుభావుడు, అప్పటి నుంచి ఆయనతో పాటే వేదాలన్నీ వచ్చాయి. ఎవరో రాసిన గ్రంథాలు కాదు మనవి వేదాలన్నీ కూడా. శృతి అంటే ఏమిటి? ఈశ్వరుడు యొక్క ఆయన గాలి వదిలిపెడితే దాంట్లోంచి వచ్చే వేదాలన్నీ. ఈ వేదాలన్నీ ఎవరు రాసినవి కాదు. అందుకనే ఏం చేస్తారు? గురువుల దగ్గర శిష్యులు పాఠం చెప్పుకుంటారు, సత్త చెప్పుకుంటారు. ఇంగ్లీష్ చదువులల్లే, వేరే చదువులల్లే పుస్తకం చూసి చదువుకోవడం వేదానికి కుదరదు. కాబట్టి వేదం అనేది చాలా గొప్పది. వేదంలోంచే మనకు అనేక శాస్త్రాలు, పురాణాలన్నీ కూడా వేదంలోంచే వచ్చాయి. ఇప్పుడు ఇవాళ మనం చెప్పుకునేటువంటి సైన్స్ కూడా వేదంలోంచే వచ్చింది. మనకి అధర్వణ వేదం ఉంది. అధర్వణ వేదంలో భూమిలో ఉన్నటువంటి ఖనిజాల గురించి, అలాగే ఆకాశంలో ఉండేటువంటి యొక్క మండలాలు, నక్షత్ర మండలం, ధ్రువ మండలం, నవగ్రహ మండలాల గురించి అన్నీ మనకి వేదంలోనే ఉన్నాయి. అయితే పూర్వకాలంలో జర్మనీ వాళ్ళు మన దేశం వచ్చి మన దేశంలో ఉన్నటువంటి సంస్కృతిని, అంటే వేదములు, శాస్త్రములు, పురాణాలు ఇవన్నీ కూడా వాళ్ళు సంస్కృత భాష నేర్చుకుని ఈ వేదాలని వాళ్ళు కొంత దీన్ని అధ్యయనం చేసి వాళ్ళ దేశానికి వెళ్ళి వాళ్ళ భాషలోకి వాళ్ళు తర్జుమా చేసుకున్నారు. అయితే గోదావరి ప్రాంతం నుంచి ఒక మహాపండితుడిని తీసుకువెళ్ళారు అక్కడికి. ఇవాళకి జర్మనీలో ఆ యొక్క వాళ్ళ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి భవనంలో ఆయన ఫోటో ఇప్పటికీ ఉంటుంది. అయితే ఆయన తీసుకువెళ్ళి, ఆయన చాలా గొప్ప పండితుడు, ఆయన దగ్గర విషయాలన్నీ వాళ్ళు తెలుసుకున్న మళ్ళీ ఆయన పంపించరా, ఆయన అక్కడే కాలం చేశారు. కనీసం బాడీ కూడా మళ్ళీ ఇండియా పంపించరు వాడు. అంటే ఇతర దేశాల వాళ్ళందరూ మన సంస్కృతిని గౌరవిస్తున్నారు. మన దౌర్భాగ్యం ఏంటంటే మన సంస్కృతిని వదిలేసి అన్యమతాలను మనం ఆశ్రయిస్తున్నాం. మన సంస్కృతిలో, మన వేదంలో చాలా గొప్పతనం ఉంది. అయితే తరించే మార్గాలు చాలా ఉన్నాయి. నిన్న చెప్పాను, మీరు యజ్ఞాలు చేయక్కర్లా, యాగాలు చేయక్కర్లా, పూజలు చేయక్కర్లా, భగవన్ నామం చేయని చాలు భగవంతుల యొక్క అనుగ్రహం కలుగుతుంది. అయితే అటువంటి సనాతన ధర్మమైనటువంటి మన హిందూ ధర్మాన్ని మనం వదిలేసి ఎవరో ఏదో ప్రలోభ పెడుతూ ఉంటే అన్యమతాలకు వెళ్ళడం అది కరెక్ట్ కాదు. అయితే వాళ్ళు కూడా ముహూర్తాల విషయంలో కానీ ఏవైనా మన దగ్గరికి వచ్చి మనదైతే ముహూర్తాలు పెట్టిస్తూ ఉంటారు. చాలా మంది ముస్లిమ్స్ కూడా వస్తూ ఉంటారు. అయితే ఏంటి, వాళ్ళ మతం మీద వాళ్ళకి నమ్మకం ఉందా లేదా? నమ్మకం లేదనేగా మన దగ్గరికి వచ్చేది. కాబట్టి హిందూ ధర్మం అనేది, సనాతన ధర్మం చాలా గొప్పది. కాబట్టి ఇంకో విషయం ఏమిటంటే, ఈ రోజున మనం దేవాలయం కట్టాం. చాలా మంది దేవాలయాలు కడుతున్నారు. కానీ కట్టేటప్పుడు ఉండేటువంటి శ్రద్ధ, కట్టిన తర్వాత దేవాలయం యొక్క మెయింటెనెన్స్ కానీ, అంటే ధూపదీప నైవేద్యాలు జరగడానికి కానీ వాటిని పట్టించుకోవడం చాలా మంది, అది చాలా తప్పు. ఎందుకంటే కంచి పరమాచార్య స్వామి గారు ఒక మాట చెప్పారు. ఆయన నడిచే దేవుడు. అంటే మనందరికీ కూడా భూలోకంలో ఆదిశంకరుడు, అలాగే వేదవ్యాసుడు గారు, రమణ మహర్షి, అలా ఎవరైతే ఉన్నారో మహాత్ములు, అటువంటి వారే పరమాచార్య స్వామి గారు. చాలా మందికి తెలుసు కంచి పరమాచార్య. ఆయన చాలా గొప్ప మహానుభావుడు. ఆయన చెప్పిన మాట ఏమిటంటే, అయ్యా కొత్త దేవాలయాలు కట్టకండి, పాత దేవాలయాలు జీర్ణోద్ధరణ చేయండి అన్నారు. అంటే ఇవాళ మనకి గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ చాలా దేవాలయాలు ధూపదీప నైవేద్యాలు కూడా నోచుకున్న దేవాలయాలు చాలా ఉన్నాయి. కాబట్టి ఇవాళ మీరు నిర్మాణం చేశారు, చాలా సంతోషం. కానీ
ముందు భవిష్యత్తులో ప్రతిరోజు కూడా ధూపము దీపం నైవేద్యం జరగాలి దేవాలయంలో. అది జరగకపోతే ఇది గ్రామానికి మంచిది కాదు. కాబట్టి దేవాలయాలు కట్టేటప్పుడు నేను ఒక సలహా చెప్తాను అందరికీ. నా దగ్గర ఎవరు వచ్చినా నేను ముందు ఆ సలహా చెప్తాను. అయ్యా ముందు ఒక 5 లక్షలు 10 లక్షలు డిపాజిట్ చేయండి. ఏది మెయింటెనెన్స్ దేవాలయం నిర్మాణం జరిగిన తర్వాత ప్రతిష్ఠ అయిన తర్వాత ధూపదీప నైవేద్యాలకి ఆ మిగిలిన డబ్బుతోనే దేవాలయం కట్టండి. ఇవాళ దేవాలయం కట్టేస్తున్నారు, చివరికి వచ్చేటప్పటికల్లా వాళ్ళ దగ్గర ఏమీ రూపాయి ఉండటం లేదు, ధూపదీప నైవేద్యాలు జరగటంలా. కాబట్టి మీరు అలా కాకుండా జాగ్రత్తగా మీరు భవిష్యత్తులో కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రతిరోజు స్వామివారికి దీపారాధన చేయడం, షోడశోపచార పూజ చేయడం, నివేదన ప్రధానంగా జరగాలి. ఎందుకంటే పూర్వకాలంలో పల్లెటూళ్ళలో దేవాలయంలో నివేదన చేస్తూ మధ్యాహ్నం 11:30, 12 గంటలకి గంట మోగించేవాడు. ఆ గంట విని గ్రామంలో అందరూ భోజనాలు చేసేవాడు. ఓ దేవుడికి నివేదన చేస్తున్నారు, మనం కూడా చేయాలి అని. కాబట్టి దేవుడికి నివేదన చేయకుండా మనం కనుక ఇప్పుడు మనం ఉన్నాం, మనం రోజు 3 పూట్ల భోజనం చేయడమో టిఫిన్ చేయడమో చేస్తున్నాక మరి ఆయనకి ఎప్పుడైతే మనం విగ్రహంలో ప్రాణ ప్రతిష్ఠ చేశామో దాంట్లో జీవం ఉంది. ఆ జీవం ఉన్నప్పుడు మరి ఆ జీవం ఉన్నటువంటి వ్యక్తికి మనం నివేదన చేయాలిగా. అయితే కొండంత దేవుడికి కొండంత భద్రతో మనం ఎలాగో చేయలేము, కానీ కొంచెమన్నా మనం పదార్థం తీసుకెళ్ళి నివేదన చేయాలి. ఇంకో గొప్ప విశేషం ఏమిటంటే ఇప్పుడు మనం దేవుడికి నివేదన చేస్తున్నాం, ఇంత పెసరపప్పు పెడతాం, లేదా చరివిడి పెడతాం, లేదా బెల్లం ముక్క పెడతాం, లేదా 2 అరటిపళ్ళు పెడతాం. ఆ దేవతలు అనేక మంది ఉంటారు. ఆ దేవతల సత్యనారాయణ వ్రతమే చేస్తున్నాం మనం. సత్యనారాయణ వ్రతంలో అనేక మంది దేవతల్ని ఆవాహన చేశారు. సుమారుగా 40-50 మంది దేవతల్ని సత్యనారాయణ వ్రత ప్రసాదం కిలో ప్రసాదం నివేదన చేస్తున్నాం. ఆ దేవతలందరికీ సరిపోతుందా? 50 మంది ఆ ప్రసాదం మనం తిరగలవా? అయితే గొప్పతనం ఏమిటంటే గాయత్రి మంత్రం చెప్పి ఎప్పుడైతే దాని మీద నీళ్లు చల్లారో అది అక్షయం అవుతుంది. అంటే ఆ దేవతలకి ఎంత పదార్థం కావాలో అంత పదార్థంగా తయారవుతుంది. అది మన మంత్రంలో ఉన్న గొప్ప విశేషం. అలాగే వేద మంత్రాలు చెప్పి మనం హోమం చేస్తూ ఉంటాం. ఆ పూర్ణాహుత సమయంలో జ్వాలల్లో దేవతలు ప్రత్యక్షం అవుతూ ఉంటారు. అలా కొన్ని 100,000 సార్లు జరిగి మహానుభావులు అనేక మంది హోమాలు చేసినప్పుడు అలా జరగడం జరిగింది. అంటే ఏమిటి? దేవత ఉన్నాడా లేదా? మనం ఎప్పుడైతే దేవతని ఆ మంత్రం చెప్పి ఆవాహన చేశామో దేవత రాకుండా ఉండదు, దేవత వస్తారు, అక్కడ ఉంటారు. అయితే మంత్రాధీనంతో దైవతం. ఆ దేవత దేనికి అధీనమై ఉంటుంది? మంత్రానికి అధీనమై ఉంటుంది. తన్మంత్రం బ్రాహ్మణాధీనం, బ్రాహ్మణో మమ దేవత. కాబట్టి ఆ దేవత రాకుండా ఉండదు, మన కళ్ళకి కనిపించకపోవచ్చు. అందుకని మనం ఏం చేయాలి? దేవత వచ్చినట్టుగానే భావన చేయాలి. రెండవది, మనం ఇప్పుడు షోడశోపచారాల్లో పూజ చేస్తున్నాం. అనేక నవరత్న ఖచ్చిత హేమ సింహాసనం అని అక్షతలు వేస్తున్నాం. అంటే నవరత్నాలతో కూడినటువంటి బంగారు సింహాసనం మనం వేస్తున్నామా? కానీ భావన చేయాలి. అంటే మనం అక్షతలు వేసేటప్పుడు ఏం చేయాలి? అయ్యా సింహాసనం బదులు మేము అక్షతలు వేస్తున్నాం, ఆ సింహాసనంలో కూర్చున్నట్టుగా భావన చేస్తున్నాము స్వామి అని ఎప్పుడైతే మనం నమస్కారం చేశామో ఆయన సింహాసనంలోనే కూర్చుంటాడు. అక్కడ ప్రధానం ఏమిటి? మనకి భావన ప్రధానం. కాబట్టి మనకి లలితా సహస్రంలో భావన మాత్ర సంతుష్టాయ నమః నామం ఉంది. కాబట్టి మనం భావన చేస్తే భగవంతుడు అనుగ్రహిస్తాడు. ఇంకో విషయం, ఇవాళ ఇళ్లలో గృహిణులు చాలా మంది కాలికి పసుపు రాసుకోవడం కానీ, పూలు పెట్టుకోవడం కానీ, గాజులు వేసుకోవడం కానీ, బొట్టు పెట్టుకోవడం కానీ చేయడంలో ఫ్యాషన్ అయింది. ఇప్పుడు పెట్టుకోకపోవడం ఫ్యాషన్ అయింది. అయితే సువాసిని అంటే ఎవరు? ఇంట్లో గృహిణి అంటే మహాలక్ష్మి. మనకి లలితా సహస్రంలో ఒక నామం ఉంది, సువాసిని అత్యల ప్రీత శోభన శుద్ధ మానస. అంటే అమ్మవారికి సువాసిని అంటే చాలా ప్రీతి. సువాసిని కనుక అర్చన చేస్తే ఆవిడ సంతృష్టి చెందుతుంది. రెండో విషయం ఏమిటంటే మగవాడు 10 రూపాయలు సంపాదిస్తాడు, కానీ ఒక ఇంటికి మంచి పేరు రావాలన్నా చెడ్డ పేరు రావాలన్నా గృహిణి వల్లే వస్తుంది. కాబట్టి గృహిణి ఎలా ఉండాలి? భర్త ఇంటికి వచ్చేటప్పటికీ పసుపు రాసుకుని చక్కగా పూలు పెట్టుకుని ఆ గాజులు వేసుకుని బొట్టు పెట్టుకోవాలి. ఇవాళ ఏదో కొత్తగా వాడి పేరేంటి బొట్టు పెడలేమో వాడుతున్నారు. ఇంకోటి ఏంటంటే తెల్ల చీర కడితే తెల్ల బొట్టు, నల్ల చీర కడితే నల్ల బొట్టు. తెల్ల బొట్టు ఎవరు పెడతారు, నల్ల బొట్టు ఎప్పుడు పెడతారు? అది ఎవరికన్నా తెలుసా? అది అశుభం, అది మంచిది కాదు. కాబట్టి ఎప్పుడు కూడా ఎర్ర తిరగమే పెట్టుకోవాలి. అలాగే కుంకుమ పెట్టుకోవాలి. ఇది సౌభాగ్య స్థానం ఆడవాళ్ళు. ఇక్కడ కూడా కుంకుమ కానీ సింధూరం కానీ పెట్టుకోవచ్చు. అవన్నీ వాళ్ళు వదిలేస్తున్నారు. ఈ మధ్య నేను వివాహం చేయించాను హైదరాబాద్లో. కన్యాదాత అంటే పిల్లి కుమార్తె తల్లి జుట్టు విరబోసుకుని వచ్చింది. జుట్టు విరబోసుకున్న వారిని ఏమంటారో తెలుసా? పిశాచాలు అంటారు. ఏమనుకోకండి. ఎందుకంటే
జుట్టు ఎప్పుడైతే ముడి వేయకుండా ఇలా వదిలేస్తే వారిని పిశాచాలు ఆవహిస్తాయి. కాబట్టి ఎప్పుడు ఆడవాళ్ళు ఇలా ముడి వేయాలి. పూర్వకాలం మీకు తెలుసో తెలియదో ఆ ముడి వేసేటప్పుడు కొసలు ఇలా పైకి పెట్టేవాడు. మా అమ్మగారు వాళ్ళు పెద్దవాళ్ళంతా కూడా, అంటే భూమిని చూడకూడదు, కింద ఉండకూడదని. నేను వెంటనే పెళ్లి కుమార్తె తల్లితో చెప్పాను, కన్యాదానం వివాహం చేస్తున్నాను, మాకు మాట చెప్పాను, ఏమనుకోవద్దు అన్నాను. చెప్పండి గురువు లేదండి, జడ వేసుకోవడానికి ఏమన్నా మీకు అభ్యంతరం అనేది ఏం లేదండి, ఇది వేసుకుంటాను. అందుకని మొన్న పెళ్లి కుమార్తె ఒకటి విశాఖపట్నంలో తాంబూలాలు ఇప్పించాం. ఆ అమ్మాయి అంతా ఇలాగే గర్భవసం వస్తే వెళ్ళి జడ వేసుకున్నామని చెప్పాను. అంటే ఏమిటంటే ఇవన్నీ మనకి తెలియని దోషాలు చాలా చేసుకున్నాం మనం తెల్లారు చేస్తే. రెండోది మనం జుట్టు ముడి వేసుకోవడం కానీ జుట్టు ముట్టుకోవడం కానీ చేస్తున్నాం. చేసుకున్న వెంటనే ఏం చేయాలి, జడ వేసుకున్నా సరే చేతులు కడుక్కోవాలి. ఎందుకని కేశాను ఆశ్రిత్య తిష్టంది, అంటే కేశం అంటే ఇవి ఈ వెంట్రుకలు, వాటిని పాపాలన్నీ ఆశ్రయించి ఉంటాయి. కాబట్టి ఎప్పుడైతే మనం ముట్టుకున్నామో మనకు కూడా దోషం ఆపాదిస్తుంది, వెంటనే చేయగలుగుకోవాలి. అదే చేతితో వంట చేయడమో అదే చేతితో పూజ చేయడమో చేయకూడదు. కాబట్టి మనం వెంకటేశ్వర స్వామికి లేదా దేవాలయాల్లో మనం ఈ తలని ఇలా ఇస్తున్నాం. ఎందుకు ఇస్తున్నాం? పాపక్షయం, సమస్త పాపక్షయం కలుగుతుంది కేశాలు కనుక ఇస్తే. అటువంటి మహత్తరమైనటువంటి ధర్మములు మన హిందూ ధర్మంలో చాలా ఉన్నాయి. అవన్నీ ఈ రోజున ఫేషన్, మన ధర్మాలన్నీ ఇతర దేశాల వాళ్ళు పాటిస్తున్నారు. మీరు చూడండి, అరుణాచలంలో రమణ మహర్షి ఆశ్రమంలో ఎన్నో కొన్ని వేల మంది ఆ అమెరికన్ స్త్రీలందరూ చీర కట్టుకుని చక్కగా బొట్టు పెట్టుకుని గాజులు వేసుకుని పూలు పెట్టుకుని వాళ్ళు అక్కడ ధ్యానం చేస్తున్నారు. మనమేమో వాళ్ళ ధర్మాన్ని మనం ఆచరిస్తున్నాం, మన దౌర్భాగ్యం ఇది. కాబట్టి అలా కాకుండా మన ధర్మాన్ని మన పెద్దలు ఏదైతే మనకి చెప్పారో దాన్ని చక్కగా మనం పాటించడం. రెండవది ఏమిటి, ప్రతిరోజు దేవాలయానికి వెళ్ళడం. ప్రతి ఊళ్ళోనూ మందిరమో దేవాలయమో ఉండకుండా ఉండదుగా. పొద్దునో సాయంత్రం ఎప్పుడో అప్పుడు వెళ్ళి 5 నిమిషాలు స్వామివారి దర్శనం చేసుకుని మనకి తోచిన పుష్పమో ఇంకోటో ఫలమో ఇచ్చి నమస్కారం చేసి వస్తే అది విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. అలాగే ప్రదోష సమయంలో కానీ పొద్దునపూట కానీ శివాలయంలో ప్రదక్షిణాలు చేయడం లేదా ఆంజనేయ స్వామి వారికి ప్రదక్షిణాలు చేయడం, ఒక మండల దీక్షగా 40 రోజులు కనుక ప్రదక్షిణాలు చేస్తే మనం అనుకున్న పనులన్నీ కూడా అవుతాయి. అటువంటి చాలా ఉన్నాయి మనకి ధర్మంలో, హిందూ ధర్మంలో. అవన్నీ వారు వదిలేసి మనం ఏవో అక్కర్లేనివన్నీ మనం పాటిస్తున్నాం. అది మన యొక్క అంటే అవివేకం అనండి, ఏదైనా అనండి. కాబట్టి పెద్దలు చెప్పినటువంటి ధర్మాలు ఆచరించి మనం అన్ని శుభాలు పొందాలంటే మనం ఏం చేయాలి, పెద్దలు చెప్పింది ఆచరించాలి. పెద్దలంటే ఏమిటి? గురువులు. అలాగే చక్కగా ఇప్పుడు ఉపన్యాసాలు మనం అనేకం వచ్చాయి. చాగంటి వారి ఉపన్యాసం వచ్చింది, సామవేదం వారు చదువుతున్నారు, అనేక మంది పెద్దలంతా చదువుతున్నారు. చెప్పినప్పుడు ఆ ధర్మాలు అన్నింటినీ మనం పాటించలేము. మనం ఎంతవరకు పాటించగలమో అంతవరకు పాటించాలి. 24 గంటలు మనం ఎప్పుడు ధ్యానంలోనే కూర్చోమనో, భగవన్నామం చేయమనో, ఏ ధర్మశాస్త్రం చెప్పరా, ఏ వేదం చెప్పరా. పరమాచార్య స్వామి వారి దగ్గరికి వెళ్ళారు మీ పోటీ కొంతమంది భక్తులు. వెళ్ళి ఒక పట్టెలో బంగారం, ఆ యొక్క వెండి, అలాగే కొంత ధనం అవన్నీ పల్లెల్లో పెట్టారు. స్వామి గారు అన్నారు, ఏమిటి అన్నారు. ఏమిటంటే మీకు ఇవ్వడం కోసం తీసుకొచ్చామండి అన్నారు. ఆయన అన్నట్టు, నేను సన్యాసి కదయా, నేను అవేం చేసుకుంటాను, నేను ఒక విషయం అడుగుతాను, ఒకటి అడుగుతాను, మీరందరూ ఇస్తారా అని అడిగారు. ఇలాగే ఉన్నారు 300-400 మంది జనం. అంటే అడగండి అన్నారు స్వామి గారు. ఆ స్వామి గారు అన్నారు, ప్రతిరోజు 2 నిమిషాలు నాకు కేటాయించండి, ధారాదత్తం చేయండి అన్నారు. అంటే ఏమిటి అది అర్థం? భగవంతుడిని ధ్యానం చేయమని అర్థం. కాబట్టి ఇప్పుడు మీరు మాట ఇచ్చారు కదా, మీరందరూ ప్రతిరోజు 2 నిమిషాలు స్వామిని ధ్యానం చేయండి అని చెప్పినట్టు బ్రహ్మచార్య స్వామి గారు. అందుకే మీరందరూ కూడా భగవన్నామం చేయండి. అలాగే మనకి దేవాలయం మెయిన్ రోడ్డు మీద ఉంది. జాతాశోచములు అంటే పురుడుతో ఉన్నవాళ్ళు కానీ, ఆశోచం ఉన్నటువంటి, ఆశోచం అంటే వేరే ఆ మైలు, దానికి సంబంధించినటువంటి వాళ్ళు కానీ దేవాలయం లోపలికి రాకూడదు, బయట నుంచి నమస్కారం చేసుకుని వెళ్ళాలి. గమనించుకుని జాగ్రత్తగా. అది జాతాశోచాలు ఉన్నవాళ్ళు ఆ లోపలికి దేవాలయం ప్రాంగణంలోకి రాకూడదు. అలా రోడ్డు మీద వెళ్తూ నమస్కారం చేసుకుని వెళ్ళవచ్చు. ప్రధానంగా మనకి రేపటి నుంచి దేవాలయంలో ధూపదీప నైవేద్యాలు నడిచేట్టుగా దానికి ఎవరిని ఏర్పాటు చేస్తారో జాగ్రత్తగా చూసుకొని మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఆంజనేయ స్వామి వారి దేవాలయం కాబట్టి ప్రతి సంవత్సరం హనుమత్ జయంతికి ఉత్సవాలు చేయాలి. అలాగే ప్రతిష్ఠ అయినటువంటి ప్రతి సంవత్సరం అదే రోజున వార్షికోత్సవం చేయాలి, రామ కళ్యాణం చేయాలి. అయితే ఈ 3 ప్రధానంగా ప్రతి సంవత్సరం కూడా ఆచరించాలి. అయితే రేపటి నుంచి మనకి ప్రతిష్ఠ అయిన దగ్గర నుంచి 16 రోజులు పండుగ అంటారు సహజంగా. ఆ 16వ రోజున 108 బిందెలతో చక్కగా కలశంతో స్థాపన చేయండి.
అలాగే హనుమాన్ చాలీసా కూడా బాగా పారాయణ చేయండి దేవాలయంలో, భగవన్నామం చేయండి. భజన అంటే ఆయనకి చాలా ప్రీతి, భగవంతుడు భజనకి చాలా సంతోషిస్తాడు. కృష్ణ పరమాత్మ కూడా అంటే ఏ దేవతైనా ఒకటే స్వరూపం. ఆయా సమయాల్లో భగవంతుడు మనల్ని ఉద్ధరించడం కోసంగా ఆయా అవతారాలు ఎత్తారు. ఇక మనకి 10 అవతారాలు ఉన్నాయి. మత్స్య, కూర్మ, వరాహ, నారసింహ, వామన, భార్గవ, రాఘవ, కృష్ణ, బౌద్ధ, కలిగి. ఇవన్నీ విష్ణుమూర్తి గారి అవతారాలే. ఈ అవతారాలని ఎందుకు ఇచ్చారు? రాక్షసుల్ని సంహరించడం కోసంగా, అంటే దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేయడం కోసంగా, మనందరినీ కాపాడడం కోసం స్వామివారు అనేక అవతారాలు ఇచ్చారు. కాబట్టి ఆ స్వామివారి రూపమంతా ఒకటే. కాబట్టి నిత్యం ఆంజనేయ స్వామి వారిని దర్శనం చేసుకుని స్వామి యొక్క అనుగ్రహాన్ని అందరూ పొందండి. సాయంత్రం మళ్ళా 4:30కి కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. రాత్రికి నేను రాధా గారి ఇందాక చెప్పినట్టుగా లోపల జాగ్రత్తగా చేర్చండి విగ్రహం. రేపు ఉదయం అందరూ కూడా 5:30 కల్లా ఇక్కడ ఉండాలి దేవాలయం దగ్గర.